హలో మిత్రమా, నమస్తే. మనం మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో ఈరోజు డే 32 అనమాట. డే 32 పొద్దున 8 గంటలకైతే తిలాయా నుంచి బయలుదేరిపోయినాం. రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. అదనమాట సంగతి. ఏంటంటే ఈరోజు మనం పొద్దున ఓన్లీ 10 రూపీస్తో బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాం. మన బిల్ వచ్చేసి ఎంత 200 ఏమో అయింది. అన్నీ వదిలేసి ఒక 10 రూపీస్ మాత్రమే పే చేసి వెళ్ళు అని చెప్పేసి అన్నారు. అన్నకైతే 10 రూపీస్ పే చేస్తున్నా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ భయ్యా. అదనమాట, ఒక 10 రూపీస్తో ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఆంటీ అయితే చాలా మంచిది అనమాట, చాలా మంచిగా హెల్ప్ చేసింది. బాగుంది ఈరోజు. మొత్తానికి జార్ఖండ్లో మన రైస్ అయితే దొరికిందనమాట. బక్కిపోయినాయి ఈరోజు. అన్న మన తెలంగాణలో ఉంటాడంట, ఇక్కడ ఉంటాడంట. హార్వెస్టర్లు మన ఇటాచీలు అయితే వర్కింగ్ చేస్తాడంట. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కూడా అంట. ఇది గంగా కుటుంబ దావా. అదనమాట సంగతి. ఈరోజైతే అన్ననే పేరు చెప్పన్న. నా పేరు మంటూ సింగ్ అన్న. మంటూ సింగ్. నా పేరు వచ్చేసి మంటూ సింగ్. అన్న అయితే వాళ్ళ తమ్ముడు, ఆయన అయితే వాళ్ళ దావా. నాకైతే ఇక్కడ ఫుల్ ఫేమస్ టెంపుల్స్ అయితే ఉన్నాయంట, నాకు తెలియదు. అన్న అయితే చెప్పిండు. వర్షం కూడా పడేటట్టుంది ఈరోజు. ఒకవేళ ట్రై చేస్తే అవన్నీ ట్రై చేసి బయలుదేరుతాం మ్యాక్సిమం. ఇక అన్ననైతే వదిలేసిపోతున్నాం. థ్యాంక్ యూ అన్న, బాయ్ బాయ్ అనమాట. ఇక మనం తిన్నాం. నా ఫుడ్ అయితే స్పాన్సర్ చేసేసిండు. సిరన్ అయితే తీసుకొని పోతా. ఇదనమాట దాబా. ఖచ్చితంగా ఎవరైనా రైడర్స్ వస్తారా అండి, గంగా కుటుంబ దాబా అని ఉంటుంది. ఆ లొకేషన్ ఏదన్నది జోపారర్. అదనమాట లొకేషన్. గజారీబాగ్ డిస్టిక్, హజారీబాగ్ డిస్టిక్, చోపారన్ గయా రోడ్. ఖచ్చితంగా ఈ రూట్లో ఎవరు వచ్చినా సరే హోటల్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. మన తెలంగాణనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మంచిగా సపోర్ట్ చేస్తుంది. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట. దాదాపు 7 కిలోమీటర్స్. మ్యాక్సిమం డౌనే, చిన్న హైట్లు ఉన్నాయి, మ్యాక్సిమం డౌనే. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఈరోజు. తొక్కాల్సిన అవసరం లేదు, అప్పుడప్పుడు హైట్ వచ్చినప్పుడు తొక్కితే చాలు. ఇక ఓడే 7 కిలోమీటర్స్ చాలరా బాబు, చాలు. మట్టు కొండను కట్టు. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ దుమ్ము మొత్తం కళ్ళల్లో పడుతుంది ఫుల్గా. ఇప్పటికి 2 టైమ్స్ ఆపుకొని మరీ పోతున్నా. మంచిగా ఉన్న దగ్గర ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు బెటరు. బండ్లు వచ్చినప్పుడు మాత్రమే కళ్ళలో దుమ్ము అయితే పడుతుంది. హైలైట్ ఏంటంటే సీసీ రోడ్ వేసే మిషన్ అనమాట. దాన్ని అయితే చూడడానికి పోతున్నాం. ఇప్పుడు బండ్లు అయితే ఫుల్ వస్తున్నాయి.
ఈ రోడ్లో నేను ఈ పరిస్థితిలో మారిన మొత్తం దుమ్ముమయం అయిపోయినా. అది పరిస్థితి. నాకు ఫస్ట్ టైం అనిపించింది ఈ సీసీ రోడ్ వేసే మిషన్ అనమాట. నాకు కూడా తెలియదు, కొత్తగా ఉంది. చూద్దాం దాన్ని. ఫస్ట్ అయితే నార్మల్ రోడ్ లాగానే కవర్ షీట్ అయితే తట్టిర్రు. తర్వాత ఏదో పొక్లైనర్ ఉంది, అదైతే సాఫ్ చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ టైం నేను ఇట్లాంటి సీసీ రోడ్లు వేసే మిషన్ చూడడం. స్లోగా ముందుకైతే కదులుకుంటూ దాన్ని అయితే సాఫ్ చేసుకుంటూ పోతుంది. సేమ్ మన తార్ రోడ్లో ఎట్లా వేస్తారో సేమ్ అదే టైప్లో ఉంటుంది. కానీ ఆపరేటర్లు మాత్రం చాలా ఉన్నారనమాట. మొత్తానికి మొత్తం మెకానిక్ సిస్టమే. ఫినిషింగ్ కూడా మిషనే చేసుకుంటుంది. పెట్రోల్ అయితే వేసేస్తున్నారు. దాంట్లోకి శాంపిల్ పెట్టాలనుకుంటా. లాస్ట్కి ఫినిషింగ్ ఇది. ఇదన్నమాట పరిస్థితి. ఆఖరికి సీసీ రోడ్లు కూడా మిషన్లతోనే వేసేస్తున్నారు. మన సైడ్ అయితే మ్యాక్సిమం సీసీ రోడ్లు మనుషులు అయితే వేస్తుంటారు. ఇక్కడైతే మొత్తం ఇవైతే వేస్తున్నాయి. నా సైకిల్ అలా పెట్టేసిన నాకు భయం అవుతుంది, ఎవడైనా ఎక్కువ అవుతుందని. బట్ పర్లేదులే. అదేమో మళ్ళా లాస్ట్కి సాఫ్ చేసే మిషన్ లాగా ఉంది. అదనమాట పరిస్థితి. జార్ఖండ్లో అయితే ఒక కొత్త విషయం అయితే కనుక్కున్నా. యురేకా యాక్చువల్గా ఫార్మింగ్ గురించి తెలుసుకుందాం అనుకున్నాం. బట్ కాకపోతే ఇక్కడ వచ్చిన తర్వాత ఒక కొత్త విషయం అయితే చూసుకున్నా. మనకు తెలియదు, నాకు ఫస్ట్ టైం చూస్తున్నా ఈ మిషన్ అయితే. మీకు 18 శక్తిపీఠాల్లో ఒకటైన మాంగళ్య గౌరి టెంపుల్కి అయితే మనం అయితే పోతున్నాం. అట్లే ఇక్కడ ఒక బుద్ధుని టెంపుల్ అయితే ఉంది. బుద్ధునికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అని అంటారు కదా, ఆ రావి చెట్టు అయితే ఇక్కడే ఉందన్నమాట, బీహార్లోని గయాలో. అది కూడా చూసుకొని ఇంకా బయలుదేరాలి ఈరోజు. తొందర దగ్గరనే ఉంది, వెళ్ళిపోయి శక్తిపీఠం ఒకటి ఇదొకటి చూసుకొని బయలుదేరాలి. బౌద్ధ టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఎంత బౌద్ధ టెంపుల్కి ఎంట్రీ అనమాట. ఈరోజు నైట్ అయితే బౌద్ధ టెంపుల్కి అయితే వచ్చిన. లోపలికి అయితే ఫోన్ తీసుకెళ్ళని ఎవరు, బయట నుంచి అయితే చూపిస్తాను నార్మల్గా. అయితే బౌద్ధ టెంపుల్ లోపలికైతే ఫోన్ నాట్ అలౌడ్. నేను అలౌడ్ అనుకున్నా, బట్ కాకపోతే ఇప్పుడు పోయి నార్మల్గా వెళ్ళి చూసేసి వస్తాను. హలో మిత్రమా, నమస్తే. ఈరోజు పొద్దున అయితే మాంగళ్య గౌరిక టెంపుల్కి అయితే వెళ్ళాను అనమాట. గాయాలనే ఉంది. ఇంకో దరిద్రం ఏంటంటే నాకు ఇక్కడ విష్ణు పాదం టెంపుల్ కూడా ఉందంట. నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఇప్పుడు మళ్ళీ వెనకలికి నేను పోలేను. 30 కిలోమీటర్స్ వచ్చిన. రైడ్ అయితే ఈరోజు లేట్గా స్టార్ట్ అయింది. కరెక్ట్ నేను వీడియో తీసేటప్పుడే ఆరంలో బీభత్సంగా కొడతారు, బీపీ లేస్తుంది. అందుకోసమే సగం వీడియోలు తీయడమే బంద్ చేసిన. అదనమాట సంగతి. ఈరోజు గయాలోని శక్తిపీఠం అయితే దర్శనం చేసుకొని, ఇంకోటి ఇక్కడ అద్భుతం ఏంటంటే గర్భగుడి లోపలికి పంపిస్తారనమాట. అందరినీ పంపిస్తారు, ప్రతి ఒక్కరిని పంపిస్తారు. ప్రతి ఒక్కరు
దేవతనైతే ముట్టుకొని రావచ్చు అనమాట. నాకు మస్తు అనిపించింది లోపల. ఐఎమ్ ఫుల్ హ్యాపీ. రైడ్ అయితే స్టార్ట్ చేసిన. అదన్నమాట ఈరోజు 87 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసి శివగంజ్ అనే ఊర్లో అయితే స్టే చేస్తున్నాం పెట్రోల్ బంక్లో. లాంగ్ వీడియో అయితే ఏం తీయలేదు, రిపేర్ చేయించుకున్న మధ్యలో. అండ్ టెంపుల్కి వెళ్ళిన, టెంపుల్ నుంచి ఇప్పుడు ఐ థింక్ 12:30 ఏమో అయింది. ఆ టైంకి బయలుదేరిన. ఆ టైం నుంచి ఈ టైం వరకు 5 వరకు అయితే రైడ్ చేసిన. ఏం చెప్పాలి ఈరోజు, ఏం లేదు. వెళ్దా వీడియో తీద్దామన్నా కూడా ఏం దొరకలేదు, అందుకోసం ఏం తీయలేదు. ఎందుకు ఇక రోజు నేను సైకిల్ తొక్కేటివే గవే ఏదైనా కొత్తగా కనిపిస్తే పెడదాం అనుకుంటున్నా కానీ ఏది కనిపిస్తలేదు. అమ్మా యాక్చువల్గా ఫార్మర్స్ గురించి అయితే పెడదాం అనుకుంటున్నా కానీ బీహార్లో నాకు ఇప్పటివరకు ఫార్మర్స్ అయితే కనిపించలేడా. మొత్తం అంటే వేసేసారు నాట్లు అలాంటివన్నీ వేసేసారు, కానీ వర్క్ చేసే వాళ్ళు అయితే ఎవరు కనిపించలేరు. కొత్తగా అయితే ఏం కనిపించలేదు. అట్లా అయిపోయింది నా పరిస్థితి. ఒక సైడ్ ఏమో ఇబ్బంది, ఒక సైడ్ ఏమో అది. ఇంకా ఊరికన్నా ఇబ్బంది వీడియోలే పెడితే ఇక మళ్ళీ మీకు కూడా దరిద్రంగా అనిపిస్తానే అవి అయితే పెడతలేము. టెంట్ అయితే తీసుకున్నా, పర్మిషన్ అయితే ఇచ్చారు. దోమలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. నా టెంట్ అంతా ఖరాబ్ అయిపోయింది దోమల వల్ల. మొత్తం డాట్ 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 నా బ్లడ్ మొత్తం టెంట్కి అంటించేసినాయి. అట్లా అయిపోయింది పరిస్థితి. ఏం చేస్తాం. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్.